హలో గాయ్స్, మనకి ఈరోజు కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక సంఘటన జరిగింది. అదేంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే మనకి క్రికెట్లో కొంతమంది హిట్టర్స్ ఉంటారు. లైక్ ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, ఏబీ డివిలియర్స్, అలాగే క్రిస్ గేల్ లాంటి వాళ్ళు. అయితే వీళ్ళకి గనక స్లాట్లో కానీ లేదంటే ఫుల్ టాస్ కానీ బాల్ పడిందంటే నువ్వు ఇక కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు. సో ఇంకా స్టేడియం అవతల పడిద్దో లేదంటే స్టేడియం బయట పడిద్దో కూడా ఎవరో చెప్పలేం. అయితే మరి అటువంటి ఇన్సిడెంట్ ఈరోజు మరి డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇటువైపు బౌలింగ్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్ చేస్తూ ఉన్నాడు, ఇటువైపు బ్యాటింగ్ వచ్చేసరికి కేకేఆర్ హార్డ్ హిట్టర్ అయిన ఆండ్రే రసెల్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఆండ్రే రసెల్కి ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే మరి యార్కర్ బాల్ ఎవడేసినా సరే ఖచ్చితంగా అవుట్ అవుతాడు. సో మరి అటువంటి ప్లానింగ్తో ఇటువైపు మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ బాల్ ఎలాగైనా సరే యార్కర్ దింపి దాని తర్వాత వికెట్ లేపాలి అని చెప్పేసి. అయితే ఆ బాల్ కొంచెం మిస్ అయ్యి ఫుల్ టాస్ పడింది. సో మరి ఫుల్ టాస్ అది కూడా మరి హార్డ్ హిట్టర్ అయిన ఆండ్రే రసెల్కి పడిందంటే సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బాల్ ఏడబడిద్ది అని చెప్పేసి. అయితే మరి బాల్ కొడితే ఆ బాల్ ఏకంగా 106 మీటర్స్ అవతల పడింది బాల్. సో మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అది కూడా మరి స్ట్రైట్ సిక్స్ అది కూడా. సో మరి అలా కాకుండా మనకి మరి డీప్ మిడ్ వికెట్ మీదకి కానీ లేదు అంటే ఇంకా మనకి లెగ్ సైడ్ కానీ కొట్టినట్టయితే ఇంకెంత దూరం పోయేదో సో మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. సో ఏదైనా సరే మరి ఈరోజు చూసుకుంటే ఆండ్రే రసెల్ కేవలం 9 బాల్స్ మాత్రమే ఆడి 17 రన్స్ కొట్టాడు. దాంట్లో చూసుకుంటే 2 బౌండరీస్ ఉన్నాయి, 1 6 అయితే ఉంది. సో దీని తర్వాత మరి ఈ షాట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.